జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎన్ఐఎస్ఎం సిరీస్ 8లోని చాప్టర్ 7 గురించి తెలుసుకుందాం. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ, ఇందులో మనం ఫస్ట్ మార్జిన్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. మార్జిన్స్ జనరల్గా ఇప్పుడు మీరు ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ కానీ ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ కానీ తీసుకున్నట్టయితే దాని ఓవరాల్ వాల్యూ యాక్చువల్ వాల్యూ చూస్తే మనకు ఒక 5 lakhs 10 lakhs రూపీస్ ఉంటుంది. సో అంత అమౌంట్ మనం పే చేయలేం కాబట్టి ఎక్స్చేంజ్ ఏం చేసింది అంటే ఎక్కువ లిక్విడిటీని పెంచడానికి మార్జిన్ అనేసి ఇంట్రొడ్యూస్ చేసేది. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఒక 10 lakhs ఉన్నదానికి మీకు ఒక 1 lakh కడితే చాలు, ఒక 50,000 కడితే చాలు, ఒక 2 lakhs కడితే చాలు అన్నట్టు ఇచ్చారనమాట. సో అది దేన్ని బేస్ చేసుకొని చేశారు అంటే ఆ అమౌంట్ ఏదైతే తీసుకుంటారో దాన్ని ఇనిషియల్ మార్జిన్ అంటారు. ఓకే, సో ఆ ఇనిషియల్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు ఏంటిది అంటే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వీళ్ళు స్పాన్ అనే సిస్టమ్ని ఒకటి క్రియేట్ చేశారన్నమాట. ఆ స్పాన్ అనే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ స్క్రిప్ట్ ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ఒక రిస్క్ ఎంత ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ సిస్టమ్ స్పాన్ ఏదైతే ఉందో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాండర్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఆఫ్ రిస్క్. సో దీని ఒక అక్యురసీ వచ్చేసేమో 99% ఉంటుందండి. ఓకే, సో మార్జిన్ అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఎంతైతే రిస్క్ ఉంటుందో దాన్ని అది క్యాలిక్యులేట్ చేసి ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకుంటారన్నమాట. సో మార్జిన్ బేసికల్గా ఏంటిదంటే మూడు రకాలుగా ఉంటుంది. ఏంటిది అంటే ఇనిషియల్ మార్జిన్, డెలివరీ మార్జిన్, ఇంకా ఎక్స్పోజర్ మార్జిన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇనిషియల్ మార్జిన్ అంటే ఏంటిది అంటే మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ కాకముందే అది చెప్పేస్తుంది, బాబు ఈ కాంట్రాక్ట్ మీరు ఎంటర్ కావాలి అంటే మినిమం అమౌంట్ ఇంత ఉండాలి మీ అకౌంట్లో అనేసి ఉన్నప్పుడే మాత్రమే ఆ కాంట్రాక్ట్ అనేది మీరు బై చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెలివరీ మార్జిన్. డెలివరీ మార్జిన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు అందరికీ తెలుసు, లైక్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం చాలాసార్లు. ఏమని ఇండెక్స్ ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ కాంట్రాక్టు మనకి క్యాష్లో సెటిల్మెంట్ అవుతుంది, రైట్. కానీ వేరాస్ కమింగ్ టు స్టాక్ ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో స్క్రిప్ట్ అన్నా స్టాక్ అన్నా ఆర్ సెక్యూరిటీ అన్నా ఒకటే అండి. ఓకే, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అది మనము డెలివరీలో చేయాల్సి ఉంటుంది, రైట్. డెలివరీలో చేయాలి అంటే ఎగ్జామ్ ఇప్పుడు నేను వచ్చేసి మీకు, బాబు ఇది ఒక 10 లక్షల కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నావు కదా, మార్జిన్ కట్టినావు ఓకే, కానీ ఇప్పుడు ఎక్సైజ్ చేయాలి కాబట్టి నువ్వు నాకు 10 లక్షలు మీద అమౌంట్ 8 లక్షలు ఏదైతుందో అది కట్టే అంటే మీకైనా ఇబ్బందే. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్కి కూడా ఆ స్టిపులేటెడ్ టైంలో చేయలేదు అని అనుకోండి. సెటిల్మెంట్ ఇంతకుముందు మనం సెటిల్మెంట్ టాపిక్ మాట్లాడినప్పుడు T+1 టైం ఉంటుందని చెప్పేసి అన్నాం, సెటిల్మెంట్ టైమింగ్. సో అంత టైం లోపల చేయలేదంటే వాళ్ళకి కూడా పెనాల్టీ పడుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో లాస్ట్ ట్రేడింగ్ డే ఉంటుందో దానికన్నా 4 days ముందు ఒక 20%, 3 days కన్నా ముందు ఒక 40% ఇలా తీసుకుంటారనమాట. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఆ ఫామ్లో వాళ్ళు ఆ డెలివరీ మార్జిన్స్ అనేది వాళ్ళు రికవరీ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోజర్ మార్జిన్. ఎక్స్పోజర్ మార్జిన్ అంటే ఏం లేదండి, మీరు ఇంట్రాడేలో ఎప్పుడైతే ఒక ట్రేడ్ తీసుకుంటారో దానికి ఒక అమౌంట్ వాళ్ళు ఇస్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి ఒక 1,000 రూపీ ఉందనుకోండి, మీకు ఒక షేర్ కొనాలని అంటే ఇంట్రాడేలో అదే రోజు కొని అదే రోజు అమ్మిస్తారు కాబట్టి మీకు 100% ప్రైస్ కట్టాల్సిన అవసరం లేదు. లైక్ ఒక 10% 20% లైక్ ఒక 1,000 రూపీస్ షేర్కి మీరు 100 రూపీస్ 200 రూపీస్ అమౌంట్ ఉంటే చాలు, మీకు ఆ పర్టికులర్ షేర్ని మీరు కొని ట్రేడ్ చేసి మీ అనాలిసిస్ ప్రకారం బై ఆర్ సెల్ చేసి మీరు ప్రాఫిట్ని తీసుకోవచ్చు. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే వాల్యూ అట్ రిస్క్, మీరు ఎంతైతే వాల్యూ పెడుతున్నారో అది ఎంత అయితే రిస్క్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి మీకు ఎక్స్పోజర్ మార్జిన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇంట్రాడేలో మనకి ఎక్కువగా మనం చూస్తాం. సో ఇలా మార్జిన్స్ అనేది 3 types ఉంటాయండి, అది మనం మాట్లాడడం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పీక్ మార్జిన్ ఆబ్లిగేషన్ ఏంటిది? పీక్ మార్జిన్ ఆబ్లిగేషన్ అంటే ఇప్పుడు ఈ క్లయింట్ మార్జిన్ ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు ఏం చేస్తారని అంటే ఈఓడి బేసిస్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తుండే ఎవరు, బ్రోకర్స్. సో దీనివల్ల ప్రాబ్లం ఏమైపోయింది అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయి? ఈ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అంటే లైక్ మీరు కానీ నేను కానీ మనం ఎక్కువ ట్రేడ్ చేస్తేనే వాళ్ళకి బ్రోకరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తుండే అంటే ఇంతకుముందు లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఫ్యూచర్ నేను కొనాలి అంటే దానికి నాకు ఎంతైతే అమౌంట్ కావాలో అది ఒక 1 lakh రూపీ అన్నట్టు అనుకుందాం. సో 1 lakh రూపీలో నాకు ఒక 20,000 లాస్ వచ్చింది అన్నట్టు అనుకుందాం.
సో అప్పుడు నాకు అమౌంట్ ఎంత ఉంటుంది, నా అవైలబుల్ బ్యాలెన్సు ఆ డే లోపల 80,000. ఇది నేను ఎప్పుడు కొన్నాను, ఇది ఒక 10 AM కొన్నాను అనుకోండి. ఓకే, 11 AM నాకు లాస్ వచ్చింది. సో ఇప్పుడు నేను 12 AM మళ్ళీ లైక్ 1 PM నేను మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకుందాం అన్నట్టు అనుకుంటున్నాను. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, నా దగ్గర ఉన్న అమౌంట్ ఏంది 80,000. కానీ జనరల్గా మనం ఇంతకుముందు మాట్లాడాం కదా, ఏమని స్పాన్ ఉంటుంది, అది రిస్క్ని చూస్తుంది, అదంతా చేస్తుందని చెప్పేసి అన్నాము. కానీ ఇప్పుడు నా దగ్గర 80,000 ఉన్నాయి. 80,000 నేను మళ్ళీ 1,00,000 రూపీ ఉన్న ప్రోడక్ట్ని నేను మళ్ళీ బై చేయాలంటే యాక్చువల్గా ఏం కావాలి, ఇంకొక 20,000 పెట్టాలి నేను, రైట్. ఇంకొక 20,000 యాడ్ చేసి 1,00,000 రూపీ ఉన్నాయి అనేసి అంటే అప్పుడు నేను ఆ ట్రేడ్కి నేను మళ్ళీ వెళ్తాను. కానీ జనరల్గా మనం చూసినట్టయితే చాలా తక్కువ మంది అట్లా చేస్తారు కాబట్టి ట్రేడ్స్ అనేది తక్కువ అవుతుండే. ఓకే, సో దీన్ని ఇట్లా ఓవర్కమ్ చేయడానికి ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్స్ని ఎక్కువ పెంచడానికి వాళ్ళు ఒక లూప్ హోల్ని కనుక్కున్నారనమాట. అది ఏంటిది అని అంటే, వాళ్ళ లూప్ హోల్ ఏంటిది అని అంటే, ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈఓడిలో సెటిల్మెంట్ అవుతుంది కాబట్టి, రిపోర్టింగ్ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళు ఏం చేస్తుండే, ఆల్దో మనకి 20,000 లాస్ వచ్చినా కానీ మనం ఇనీషియల్ ఎంతైతే తీసుకొచ్చామో యాడప్ చేసామో దీన్నే కన్సిడర్ చేస్తుండే అనమాట. ఎందుకు వాళ్ళు ఏమంటుండే అని అంటే, ఏమో చెప్పలేము, ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే ఆయనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక 40,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ 20,000 మైనస్ పోగా ఆయనకి ఇంకా ప్రాఫిట్ వస్తుంది కదా. సో అట్లా ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఏం చేస్తుండే అంటే, ఈఓడీలు ఎట్లా రిపోర్టింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళు మనకి ట్రేడ్ చేయడానికి అవకాశం ఇస్తుండే అనమాట. దానివల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే, మనం ఎక్కువ ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తే అన్నిసార్లు వాళ్ళకి బ్రోకరేజ్ వస్తుంది, వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి. సో దీన్ని చూసి దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో మనము లైక్ మీరు నేను ఎవరైతే ఉన్నామో మనం ఎంతైతే రిస్క్ ఉందో దానికన్నా మనం ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాం. దానివల్ల మనం ఎక్కువ అమౌంట్ కోల్పోవడం జరుగుతుంది, రైట్. సో దీన్ని మిటిగేట్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు లైక్ సెబీ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే, 4 టైమ్ జోన్స్లలో స్నాప్షాట్స్ తీసి క్లయింట్ ఒక ఇండివిజువల్ పోర్ట్ఫోలియోలో లివరేజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఇనిషియల్ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు సెట్ ఆఫ్ చేస్తూ వస్తుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా, నేను 10 o'clockకి నేను 1,00,000 పెట్టి ట్రేడ్ తీసుకున్నాను, 11 o'clockకి 20,000 లాస్ అయింది అని అనుకోండి. ఇంతకుముందు ఏమవుతుండే, నేను మళ్ళీ ఆ 80,000 ఉన్నా కానీ అది వాళ్ళ సిస్టంలో అది క్లియర్ అప్ అవ్వదు, ఈఓడిలో రిపోర్ట్ పంపిస్తుండే కాబట్టి అది 1,00,000 కిందనే పరిగణించి వాళ్ళు ఇంకొకసారి ట్రేడ్ చేయడానికి అవకాశం ఇస్తుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటిది అని అంటే, 1,00,000లో 20,000 లాస్ వచ్చింది అంటే మీ దగ్గర 80,000 ఉంది కాబట్టి మీరు ఇంకొక 20,000 వేయాల్సిందే. వేస్తేనే అప్పుడు మీరు మళ్ళీ ట్రేడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, బేసిక్గా ఎవరి దగ్గర అయితే 1,00,000 ఉందో వాళ్ళు తీసుకొచ్చి ట్రేడ్ చేస్తారు, లాస్ వస్తే సపోర్ట్గా కూర్చుంటారు అనమాట. సో దాన్ని మళ్ళీ ఫ్యూలప్ చేయాలని అంటే అంత కెపాసిటీ లేని వాళ్ళు సైలెంట్గా అయిపోతారు. దీనివల్ల వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లాసెస్ ఏవైతే ఉంటాయో అవి రావు. సో ఇది కాన్సెప్ట్ అనమాట. అదే నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ మార్జిన్ అంటే ఏంటి, ఏం లేదు బాస్, చాలా సింపుల్ ఇది. క్రాస్ మార్జిన్ అంటే ఈ క్యాష్ సెగ్మెంట్, మళ్ళీ డెరివేటివ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, మళ్ళీ ఇతర మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్రాస్ మార్జిన్ అంటే, లైక్ ఇప్పుడు మనం ఆల్రెడీ షేర్స్ తీసుకొని పెట్టుకున్నాము, దానికి ఏమంటారు లైక్ ఏదైతే లాస్ వస్తుందో దాన్ని కవరప్ చేయడానికో, లేదంటే షార్ట్ టర్మ్లో ఏదైతే లాస్ వస్తుందో దాన్ని కవరప్ చేయడానికి కానీ, లేదంటే ఎక్స్ట్రీమ్గా ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే దాన్ని హెడ్జింగ్ చేసుకోవడానికి, పోర్ట్ఫోలియోని హెడ్జింగ్ చేసుకోవడానికి మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ తీసుకుంటాం, రైట్. అయితే అప్పుడు ఎక్సైజ్ చేసేటప్పుడు మనకి క్యాష్లో ఏదైతే ఉంటుందో, క్యాష్ మార్కెట్లో ఏదైతే షేర్స్ ఉంటాయో దాన్ని యూజ్ చేసుకొని మనము ఆ ఎక్సైజ్ని చేయడానికి క్రాస్ మార్జిన్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే క్రాస్ మార్జిన్ అంటే ఏం లేదు బాస్, ఇప్పుడు ఒక ఫ్యూచర్ కానీ ఆప్షన్ కానీ నువ్వు తీసుకుంటున్నావు అని అనుకోండి, అప్పుడు నువ్వు ఒక ఇనిషియల్ మార్జిన్ నువ్వు పే చేయాలి. కానీ నీ దగ్గర ఆల్రెడీ ఆ పర్టికులర్ స్క్రిప్ట్ యొక్క షేర్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు ఆ ఇనిషియల్ మార్జిన్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇనిషియల్ మార్జిన్ పే చేయకుండానే నువ్వు ఆ స్క్రిప్ట్లో నువ్వు ఎంటర్ కావచ్చు. సో దానికి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి క్లియర్గా చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఫర్ ప్లెడ్జింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, జనరల్గా, బట్ మీరు ఒకసారి
మార్కెట్లో వచ్చారని అంటే మీకు ఇది అర్థమవుతుంది. ఇంతకుముందు ఎర్లియర్ ఏమవుతుంది అని అంటే మనము పిఓఏ ఇవ్వాల్సి వస్తుండే అనమాట. ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఓఏ ఏంది పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తుండే అనమాట. దానివల్ల వాళ్ళు ఏం చేస్తుండే అని అంటే లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ఇన్వెస్టర్ అనుకోండి, నేను ఒక 1 lakh షేర్స్ తీసుకొని పెట్టుకున్నాను. నేను అది లాంగ్ టర్మ్ కోసం అట్లనే పెట్టుకున్నాను. అది నేను దాన్ని సెల్ అవుట్ చేస్తలేను. సో ఒక 4-5 ఇయర్స్ నుంచి అది అట్లనే క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది నా అకౌంట్లో ఉండి. సో నా అకౌంట్ ఏమవుతుంది, ఇన్యాక్టివ్ అవుతుంది. కానీ నా అకౌంట్లో ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తుండే అని అంటే లిక్విడిటీ పెంచుకోవడానికి, వాళ్ళ మార్జిన్ రేషియోస్ పెంచుకోవడానికి కస్టమర్కి తెలియకుండా వాళ్ళకి ఆల్రెడీ పిఓఏ ఉంటుంది కదా, పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది కదా. సో దాన్ని ఆ 1 lakh షేర్స్ని వాళ్ళకి తెలియకుండా కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మిస్యూజ్ చేసి, ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైతే ఉందో దాన్ని, ఆ పవర్ని వాళ్ళు మిస్యూజ్ చేసి వాళ్ళు సింపుల్గా ఆ 1 lakh షేర్స్ని ప్లెడ్జ్ చేసేసి మార్జిన్ తీసుకుంటుండే. సో దట్ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా వేరే క్లయింట్ దగ్గర నుంచి ఏమైనా లాసెస్ వస్తున్నాయి అని అంటే దాన్ని సెట్ ఆఫ్ చేయడానికి అనమాట. అట్లా వాళ్ళు మిస్యూజ్ చేస్తుండే. సో అట్లా మిస్యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారు అని అంటే క్లయింట్ ఒక ఇండివిజువల్ పోర్ట్ఫోలియో నుంచి క్లయింటే ఆ ప్లెడ్జింగ్ ఆప్షన్ని యాక్టివేట్ చేస్తే కానీ అప్పుడు కానీ అది ప్లెడ్జింగ్ కాదు అనమాట. అది ప్లెడ్జింగ్ రిక్వెస్ట్ ఇచ్చినా కానీ మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మేషన్ కోసం ఓటీపీయో సంథింగ్ ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఓకే, వచ్చినప్పుడు అది కన్ఫర్మ్ అయినాకనే ఆ ప్లెడ్జింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో ఇంతకుముందు ఏంటి అంటే ఈ స్టాక్ బ్రోకర్స్ చేస్తుండే కాబట్టి అది వాళ్ళ చేతులు ఉంటుండే. ఇప్పుడు అది తీసేసి ఇండివిజువల్ క్లయింట్కి ఇచ్చారనమాట, అంతే. ఓకే, మళ్ళీ ఇది సెగ్రిగేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ కొలాటరల్ ఎట్ ద క్లయింట్ లెవెల్ అని అంటే ఏంటి, సింపుల్. ఇప్పుడు ఏవైతే ఈ ప్లెడ్జింగ్స్ అవుతున్నాయో ఇది అసలు ఎవరు చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి దాన్ని మానిటరింగ్ చేస్తారనమాట, అంతే. రైట్. సో ఈ రిపోర్టింగ్ కూడా ఏంటిది అంటే క్లయింట్ లెవెల్లో, అంటే లైక్ ఇండివిజువల్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది సపరేట్గా చేయాలి, ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది నెట్ బేసిస్లో చేయాలి అనమాట. ఓకే, నెక్స్ట్ పొజిషన్ లిమిట్స్. పొజిషన్ లిమిట్స్ అంటే ఏంటిది, పొజిషన్ అంటే ఏంటిది, మనం ఏదైతే ఫ్యూచర్ తీసుకున్నామని అనుకోండి, దాన్ని నెక్స్ట్ ఇప్పుడు అది ఓపెన్ స్టేట్లో ఉంది అని అంటే అది ఓపెన్ పొజిషన్ అని అన్నట్టు అంటాం. సో దానికి కూడా కొన్ని లిమిట్స్ పెట్టారు. ఎందుకు పెట్టారు లిమిట్స్, ఎందుకు పెట్టారు అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ అసలు లిమిట్ ఎంత ఉంది ఏంటిది అనేది చూద్దాం. సో లిమిట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1% ఆఫ్ ది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటిది భయ్యా అంటే ఏదైతే షేర్స్ మనకి సెక్యూరిటీ మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అవైలబుల్ ఉన్నాయో దాన్ని ఒక 1%, దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ అని అంటారు. సో దాన్ని 1% ఆర్ 5% ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏవైతే ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాంట్లో ఓవరాల్గా దానిపైన 5%. ఒక కస్టమర్ ఎవరైతే ఉన్నారో, క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఈ 5% ఆర్ 1% ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్, దీనికన్నా ఎక్కువ బై చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి రూల్ తీసుకొచ్చారు. ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, ఒక 1000 కోట్లు ఉన్నాయి అని అనుకుందాం. నేను ఒక 100 కోట్లు పెట్టేసి ఆప్షన్స్ తీసేసుకున్నాను. అయితే ఇప్పుడు మన ఫ్యూచర్స్ తీసేసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఫ్యూచర్లో ప్రాఫిట్ రావాలి అని అంటే నేను ఏం చేస్తా, దాన్ని ఒక అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రైసింగ్ని కొంచెం నేను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్. సో అట్లా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి చాలామందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ రూల్స్ తీసుకొచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, దీంట్లో ఎనీ పర్సన్ యాక్టింగ్ ఇన్ కన్సర్న్ హూస్ టుగెదర్ ఓన్స్ 15% ఆర్ మోర్ ఆఫ్ ది ఓపెన్ ఇంట్రెస్ట్ ఆన్ పర్టికులర్. అయితే స్టాక్లో వచ్చేసి అయితేనేమో మనకి 1% ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్, మళ్ళీ 5% ఆఫ్ ఈ డెరివేటివ్ మార్కెట్లో ఏదైతే ఉందో దానికి. అయితే అదే ఇండెక్స్లో అయితేనేమో 15% కన్నా ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇది ఇండివిజువల్గా క్లయింట్ లెవెల్లో పొజిషన్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇది కాకుండా మళ్ళీ ట్రేడింగ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని పొజిషన్స్ లిమిట్స్ అనేది ఇచ్చారు. అదేంటిది అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్లో వచ్చేసేమో 500 crores ఆర్ 15% ఆఫ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా సేమ్ 500 crores ఆర్ 15% ఆఫ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఒకవేళ అనుకుందాం ఈ 15% పెరిగిపోయింది, 15% బదులు 16% అవుట్ 17% అట్లా అవుతుంది అని అంటే ఏమవుతుంది ఏంటిది అని అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇండివిజువల్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో ఇండివిజువల్ సెక్యూరిటీస్ అంటే ఏంటివి, నార్మల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏంటిది, ద కంబైన్డ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్ లిమిట్ షెల్ బి
20% ఆఫ్ అప్లికబుల్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ పర్ ఎక్స్చేంజ్. అంటే ఏమంటున్నారు, ఇండివిజువల్ స్టాక్ ఒక లిమిట్ ఎంత అని అంటే 20% ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్స్చేంజ్లో ఎంతైతే ఉందో దానికి 20% అని చెప్పేసి అంటున్నారు అనమాట. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అని అంటే ఏం లేదండి, ఆ పర్టికులర్ స్క్రిప్ట్లో ఆ రోజు 1,00,000 మంది ట్రేడ్ చేయడానికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకోండి. అంటే షేర్స్ కొనడానికి చాలామంది అంతమంది షేర్స్ కొనడానికి ఉంది అని అంటే దాంట్లో 20% వరకు మాత్రమే ఒక ట్రేడింగ్ మెంబరు నుంచి తీసుకోవడానికి బై చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికన్నా ఎక్కువ అయితే రిజెక్ట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే రూల్ లేదు అట్లా. ఓకే, సో ఈ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటిది అని అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అని అంటే ఏంటిది, ఏవైతే ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇండివిజువల్ స్టాక్స్ దాన్ని మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్స్ అని చెప్పి అంటారు. సో ఇది ఎంత ఉంటుంది అని అంటే 20% ఆఫ్ ఆ పర్టికులర్ స్క్రిప్ట్ అయితే ఉందో దాంట్లో ఎన్నైతే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో ఎన్నైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయో దాని యొక్క 20% అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటిది అని అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. నెక్స్ట్ మంత్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ మంత్ కదా, సో నెక్స్ట్ ఇది సెప్టెంబర్ మంత్. సో సెప్టెంబర్ మంత్ది ఈ మంత్ ఒక లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట. నెక్స్ట్ మంత్లో ఎంత ఉండాలి, మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50,000 ఉండాలా, 1,00,000 ఉండాలన్నా, ఎంత ఉండాలి అని అన్నది ఈ మంత్లోనే మనము లాస్ట్ ట్రేడింగ్ డే రోజు దాన్ని అనౌన్స్మెంట్ ఇచ్చేస్తామన్నమాట. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఎవరైతే ట్రేడ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఇనిషియల్ మార్జిన్స్ కానీ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ట్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ 20% ఉంది కదా, అంటే ఈ 20% ఉంది కదా దాంట్లో 60% కన్నా ఎక్కువ ట్రేడ్స్ వచ్చేస్తున్నాయి ఒక ట్రేడింగ్ మెంబర్ దగ్గర నుంచి అని అంటే మనకి ఒక అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే ఒక 1,00,000 షేర్స్ ఉన్నాయి అనుకోండి, 1,00,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, దానికి 20% అంటే ఎంత, 20,000. సో దీనిపైన ఈ 20,000 ఇంటూ దానికి 60% అంటే దగ్గర దగ్గర ఒక 12,000 అనుకుందాం. సో 12,000 కన్నా స్క్రిప్ట్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బై అయిపోతుంది అని అంటే ఎక్స్చేంజ్కి ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో దానివల్ల వాళ్ళు చెప్పేస్తాను అనమాట, బాబు చూడు నీది ఆల్రెడీ 60% అయిపోయింది, ఇంకా 40% ఉంది, కొంచెం చూసుకో అని చెప్పేసి అంటారు. ఇన్ కేస్ ఒకవేళ 95% వరకు వెళ్ళిపోయింది అని అనుకోండి, 60% నుంచి 95% అట్లా వెళ్ళిపోయింది అని అన్నట్టు అనుకోండి. అంటే దేనికి 95%, మొత్తం ఓవరాల్ మార్కెట్లో ఎంతైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, దాని లిమిటే 20%. ఆ 20% లిమిట్లో 95% అని చెప్పేసి అంటున్నారు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 19,000 అనుకోండి. సో 19,000 దగ్గరికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అవి ఫ్రీజ్ చేసేస్తుంది అనమాట. ఫ్రీజ్ చేసేసి ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, అది మళ్ళీ 80,000 అయ్యేంత వరకు 80% అయ్యేంత వరకు అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఫ్రెష్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి రావు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వయోలేషన్స్ అండ్ పెనాల్టీస్. ఇది సింపుల్ బాస్, ఏం లేదు. లైక్ ఏమేమి వయోలేషన్స్ ఉంటాయి, పెనాల్టీస్ ఏముంటాయి అని అంటే పెనాల్టీస్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే ఇవి ఏవైతే ఇక్కడ నేను మెన్షన్ చేశానో దాన్ని ఎప్పుడైతే మనం వయోలేట్ చేస్తామో అప్పుడు ఎక్స్చేంజ్ అనేది పెనాల్టీ ఇస్తుంది అనమాట. ఎవరికి ఇస్తుంది, ట్రేడింగ్ మెంబర్కి ఇస్తుంది. క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు అల్టిమేట్గా ఏంటి అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైనే అది ఆ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాపిక్ సెటిల్మెంట్ ఆఫ్ రన్నింగ్ అకౌంట్ ఆఫ్ క్లయింట్స్ ఫండ్ లైన్ విత్ ద ట్రేడింగ్ మెంబర్. అంటే ఏంటిది, సింపుల్గా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఈ ఒక్క పాయింట్ జరిగితే మీకు అర్థమైపోతుంది. సెటిల్మెంట్ ఆఫ్ అన్యూజ్డ్ ఫండ్స్ ఇన్ క్లయింట్స్ అకౌంట్ ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ బేసిస్. ఓకే, సో ఇది నాకు అర్థం కావాలి, లైక్ నేను మర్చిపోతానేమో అని చెప్పి రాసుకున్నాను. యాక్చువల్గా ఏంటిది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక షేర్స్ కొనుక్కుందామని చెప్పేసి ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేశారు, కానీ మీరు ట్రేడ్ చేయలేరు. బట్ ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అట్లనే ఉంది. లెట్స్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రేడ్ చేద్దామని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి ఒక 10 lakhs రూపీస్ డిపాజిట్ చేసి పెట్టాడు, ఆయన కోమాలో వెళ్ళిపోయాడు, సంథింగ్ ఏదో ఒకటి XYZ అయిపోయింది. కనీసం ఆ షేర్ కొనుక్కొని ఉంటేనేమో అది పెరగడమో తక్కువనేమో అవుతుండే. బట్
మీరు జస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో పెడితే మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు, ఏం రాదు. ఆ ఫండ్స్ అట్లనే ఉండిపోతాయి కదా. దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఒకవేళ ఆ మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ ఫండ్స్ అందులో ఉన్నాయి అని చెప్పేసి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రూల్ ఏం తీసుకొచ్చారు అని అంటే, మీరు ఎవ్రీ 30 డేస్కి కానీ 90 డేస్ కానీ అంటే క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ ఫండ్స్ ఏవైతే అన్యూజ్డ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి క్రెడిట్ బ్యాక్ చేయాల్సిందే బ్యాంక్లోకి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఓన్లీ మనకి బుక్లో అయితే మంత్లీ ఇంకా క్వార్టర్లీ అని చెప్పేసి ఉంది. కానీ నేను చూసినంత వరకు అయితే మ్యాక్సిమం లైక్ 30 డేసా 60 డేసా 90 డేసా అని చెప్పేసి మనకి అకౌంట్ ఓపెనింగ్ చేసేటప్పుడు కొన్ని ఈ బ్రోకరేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో 30 డేస్ 60 డేస్ 90 డేస్ ఈ 3 ఫ్రీక్వెన్సీస్లలో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 30 డేస్ కన్నా ఎక్కువ రోజులు అది అన్యూజ్డ్ ఫండ్స్ ఉన్నాయని అంటే 31st డే రోజు ఆబ్వియస్లీ అది క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఎంత అయితే అమౌంట్ ఉందో మన అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్లో అది క్రెడిట్ అయిపోతుంది. మీరు ఎంత డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్యూరేషన్ వరకు వెయిట్ చేస్తుంది అనమాట సిస్టమ్. ఓకే, దాని తర్వాత అది ఆటోమేటిక్గా క్రెడిట్ బ్యాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటిది, సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్. ఇది మీకు టైటిల్ చదువుతూనే అర్థమైపోతుంది. ఏం లేదు బాస్, ఈ సెటిల్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా జరగడానికి ఈ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మీరు ఒక గ్యారంటీడ్ ఫండ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యారంటీడ్ ఫండ్ దేనికోసము అని అంటే, దెర్ ఆర్ హై ఛాన్సెస్ మనం ఎప్పుడైతే సెటిల్మెంట్ రోజు వస్తుందో ఆ రోజు ఆ షేర్స్ అన్నీ కానీ ఆ ఫ్యూచర్ ఆ కాంట్రాక్ట్స్ అన్నీ కానీ నెట్ టు నెట్ బేసిస్లలో అంటే లైక్ 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, 100 రూపాయలు లాస్ వచ్చేసింది, సో అక్కడ జీరో అయిపోతుందని అన్నట్టు ఉండదు కదా. దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఏంటి అని అంటే, నా ప్రిడక్షన్ ఏంటిది, నేను 1,00,000 రూపాయలు పెడితే నాకు ఒక 10,000 ప్రాఫిట్ వస్తుందని అన్నట్టు అనుకున్నా, కానీ నాకు 90,000 లాస్ వచ్చింది. సో నేను మిగతా అమౌంట్ అయితే నేను బయట నుంచి తీసుకురావాలి కదా, దానికి నాకు కొంచెం టైం కావాలి. బట్ ఏంటిది సెటిల్మెంట్ ఏంటిది T+1 డేలోనే అయిపోవాలి. సో అంత టైం లోపల నేను ఆ అమౌంట్ని నేను అడ్జస్ట్ చేయకపోయి ఉండొచ్చు. బట్ నా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎవరికైతే ప్రాఫిట్ వచ్చిందో ఆయన వారం అంటే వారము, 2 వారాలు అంటే 2 వారాలు అట్లా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా, రైట్. సో ఆయనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే, క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఒక ఫండ్ని మనం పెడదాం. సో దట్ ఏంటిది అని అంటే, ఆ ఫండ్ నుంచి ఇన్ కేస్ ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినాయి అని అనుకోండి, ఏదైతే ఎక్సైజ్ అవుతుందో ఆ అమౌంట్ మనము క్లియరప్ చేసేయచ్చు ఈ ఫండ్ నుంచి అని చెప్పేసి ఒక ఫండ్ని గ్యారంటీడ్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ అని చెప్పేసి ఒకటి మెయింటైన్ చేస్తారనమాట. అందులో నుంచే వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ అమౌంట్ వాళ్ళకి క్లయింట్ నుంచి అడ్జస్ట్ కాలేదు అంటే ఆ ఫండ్ నుంచి తీసేసుకొని వాళ్ళు సెటిల్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ అంటే ఏంటిది, దీనికి 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది అని అంటే, ఇన్వెస్టర్కి ఏవైతే రిస్క్ ఉంటుంది, ఏదైతే స్కామ్స్ అవుతున్నాయో లేదంటే ఏదైతే ఫ్రాడ్ అవుతుందో దానికోసం అవేర్నెస్ చేయడానికి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఆ ఫండ్ నుంచి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వెబినార్స్ కానీ ఇవన్నీ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎక్స్చేంజెస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కంపెనీ. ఓకే, డిఫాల్టింగ్ మెంబర్స్ ఎవరైతే డిఫాల్ట్ చేస్తారో వాళ్ళ నుంచి అవతల వాళ్ళు ఎవరైతే కౌంటర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ ఫండ్ అనేది తీసుకొస్తారు. సో 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే, డిఫాల్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి యాక్చువల్గా ఎవరైతే ట్రేడ్ చేసి వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, అవేర్నెస్ పెంచడానికి, స్కామ్స్ ఏవైతే అవుతున్నాయో ఫ్రాడ్స్ ఏవైతే అవుతున్నాయో దానికి అవేర్నెస్ ఇవ్వడానికి ఈ ఫండ్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు వాడుతారనమాట. ఓకే, సో ఇంతటితో లైక్ మనకి 7th చాప్టర్ అయితే అయిపోయింది బాస్. లైక్ ఓకే, నెక్స్ట్ చాప్టర్ 8, చాప్టర్ 9, చాప్టర్ 10 నేను అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.